Hi viewers, in the last class we are discussing about decimal to binary, binary to decimal. అలాగే decimal to octal, octal to decimal. ఆ వీడియోస్ మనం చూసాం. ఓకేనా? ఇప్పుడు ఈ క్లాస్ లో మనం ఏం చేస్తున్నాం అంటే డెసిమల్ నెంబర్ ని తీసుకుని హెక్సాడెసిమల్ లో కన్వర్ట్ చేస్తాం. ఓకేనా? హెక్సాడెసిమల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక నెంబర్ తీసుకుంటున్నా, 256 అని ఒక నెంబర్ తీసుకుంటున్నా. ఇది డెసిమల్ నెంబర్. ఓకే, దీన్ని నేను హెక్సాడెసిమల్ లో కన్వర్ట్ చేయాలి. ఓకేనా? హెక్సాడెసిమల్ లో కన్వర్ట్ చేసేటప్పుడు మనకు తెలియాల్సిన ఒక విషయం ఏంటంటే మనకి నెంబర్స్ 1 to 9 ఉంటాయి. 1 to 9 ఉంటాయి. 10 అని ఏమంటాం అంటే ఏ అంటాం, 11 వస్తే బి అంటాం, 12 వస్తే సి అంటాం, 13 వస్తే డి అంటాం, 14 వస్తే ఈ అంటాం, 15 వస్తే ఎఫ్ అంటాం. సో ఇలా మనకి ఏంటంటే హెక్సాడెసిమల్ లో మనకి నెంబర్ సిస్టమ్ ఇలా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇంతకుముందు సేమ్ ప్రొసీజర్. సో ఒక డెసిమల్ నెంబర్ ని మనం ఏదైతే నెంబర్ లోకి మారుదాం అనుకుంటున్నామో ఆ నెంబర్ తో డివైడ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు మనం దేంట్లోకి మార్చాలి, 16 లోకి మార్చాలి. కాబట్టి డివైడ్ విత్ ద 16. సో 256 తీసుకోండి, 256 ని 16 తో డివైడ్ చేయండి. చేస్తే 16 16 are 256. ఓకేనా? 16 16 are 256. నెక్స్ట్ again 16, 1 times 0. ఓకేనా? 100 is the value. 100 is the value. ఓకే, ఇప్పుడు ఒకసారి చూద్దాం దీన్ని మనం హెక్సాడెసిమల్ టు డెసిమల్ కింద వాడతాం. అంటే ఇప్పుడు మనకు వచ్చింది హెక్సాడెసిమల్ వాల్యూ 100 అన్నది. సో మనకు ఆల్రెడీ తెలుసు కింద పవర్స్ ఇస్తాం 0 1 2. ఓకేనా? అయితే ఇప్పుడు 1 into 16 power 2 plus 0 into 16 power 0, 0 into 16 power 0 అని తీసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది, 16 16 are 256 plus 0. సో వాల్యూ ఈస్ 256. అర్థమైంది కదండి? అంటే ఒక నెంబర్ని తీసుకుని దాన్ని మనం హెక్సాడెసిమల్ లోకి రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా? ఒకవేళ కనుక ఇఫ్ యూ వాంట్ టు రిప్రజెంట్ సమ్ అదర్ నెంబర్, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకో నెంబర్ తీసుకుంటున్నా. ఏ నెంబర్ తీసుకున్నా మనకి ప్రొసీజర్ ఇంతే. ఏ నెంబర్ తీసుకున్నా ప్రొసీజర్ ఇంతే. ఫర్ ఎగ్జాంపుల్ నేను 128 తీసుకుంటున్నా. 128. ఓకే, 128. సో 128 కనుక తీసుకుంటే దీంట్లో ఎన్ని టైమ్స్ పోద్ది, 5 16s 90. ఓకే, 6 16s 96. ఓకే, తర్వాత 5 16s 80 కదా, 6 16s. ఓకే, లేదా ఇంకొక నెంబర్ తీసుకుందాం, ఇంకో నెంబర్ ఏదైనా తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 512 తీసుకుందాం. 512. ఓకే, 16. సో హౌ మెనీ టైమ్స్, 3 16s are 48. సో 48 మీన్స్ 32. అంటే 32 మీన్స్ 2 16s. 2 16s. సో 0. So 32 16s are 512. Is it right? Just we can check once. 6 2s are 12, 6 3s are 18 plus 19, 132. 2 11 512. Correct. Okay. So 32 times. తర్వాత 16 కనుక చూస్తే 2 16s are 32. 0. Okay. So value is 200. 200. కొంచెం ఈజీగా ఉండే తీసుకుంటున్నాను నేను. 0 1 2. మనం ఇది హెక్సాడెసిమల్ కదా, ఇది హెక్సా కాబట్టి దీన్ని ఇప్పుడు డెసిమల్ లోకి మారుస్తున్నా. అంటే ఏం చేయాలి, కింద పవర్స్ ఇచ్చి 2 into 16 power 2 plus 0 into 16 power 1 plus 0 into 16 power 0. So value is 16 16s are 256 into 2. Okay, plus 0 plus 0. So 2 into 256 is 512. So value is 512 is the decimal number. మనం ఏదైతే తీసుకున్నామో ఆ నెంబర్ తీసుకున్నాం. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.